ఈ వీడియోని స్కిప్ చేసే ముందు నాకు ఒక మ్యాటర్ అయితే చెప్పండి. మీ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ ఈటీఎఫ్ ఉండే ఉంటుంది. అలాగే సిల్వర్ ఈటీఎఫ్ కూడా ఉంటుంది. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో కాపర్ ఈటీఎఫ్ ఉందా? మీ పోర్ట్‌ఫోలియో సంగతి పక్కన పెడితే కాపర్ ఈటీఎఫ్ అనేది మన ఇండియాలోనే లేదు. మన ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ మెటల్ అయిన కాపర్ అనేది ఎందుకని చెప్పి ఈటీఎఫ్ ఫార్మాట్‌లో లేదు. ఈ డౌట్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియాలో ఎందుకు కాపర్ ఈటీఎఫ్లు అనేది ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదో. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా కాపర్ని మన వాడుక భాషలో డాక్టర్ కాపర్ అని అయితే అంటారు. ఎందుకని కాపర్ని డాక్టర్ కాపర్ అంటారంటే, మీరు ఎక్కడ చూసినా సరే కాపర్ అనేది యూస్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టడంలో కానీ, కార్లు తయారు చేయడంలో కానీ, కరెంట్ లైన్స్ వేసే ప్లేసెస్లో కానీ, అంతెందుకు ఇప్పుడు బూమ్ అవుతున్న ఏఏ సెక్టార్స్లో కూడా ఈ కాపర్ని అయితే బాగా యూస్ చేస్తూనే ఉంటారు. ఇండియాలో ఫ్యాక్టరీస్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తే కాపర్ డిమాండ్ పెరిగి కాపర్ వాల్యూ అయితే పెరుగుతుంది. అలా కాకుండా ఇండియాలో ఫ్యాక్టరీస్ అన్నీ సరిగ్గా పనిచేయకపోతే కాపర్ డిమాండ్ తగ్గి కాపర్ వాల్యూ అయితే పడిపోతుంది. సో అందుకని చెప్పి కాపర్ అనేది ఎకనామిక్ బ్యారోమీటర్ కింద అయితే పిలుస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలంటే, ఎన్ఐటిఐ అయోగ్ అనే కంపెనీ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. 2050 నాటికి ఇండియా 20 మిలియన్ టన్స్ ఆఫ్ కాపర్ని అయితే యూస్ చేసుకుంటుందని చెప్పి. ప్రజెంట్ ఇండియా యూస్ చేసే కాపర్ వచ్చేసి 1 మిలియన్ టన్స్ మాత్రమే. అంటే ఫ్యూచర్లో కాపర్ వాల్యూ అనేది చాలా పెరుగుతుందని అయితే మనం అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈటీఎఫ్ అంటే తెలుసుకుందాం. ఈటీఎఫ్ అంటే మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎక్స్చేంజ్డ్ ట్రేడెడ్ ఫండ్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు గోల్డ్ ఈటీఎఫ్ కొంటే గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు మీకు లాభాలు అయితే వస్తాయి. సేమ్ అలాగే సిల్వర్ ఈటీఎఫ్ కొన్న వాళ్ళు సిల్వర్ ప్రైస్ పెరిగినప్పుడు వాళ్ళకి సిల్వర్ మీద లాభాలు అయితే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, నేరుగా కొనడం కంటే ఈటీఎఫ్ ద్వారా కొనడం అనేది మనకి చాలా బెనిఫిట్ని తీస్తుంది. ఇప్పుడు విదేశాల్లో ఉన్న కాపర్ ఈటీఎఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అమెరికాలో ఉన్న కాపర్ ఈటీఎఫ్ పేరు వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కాపర్ ఇండెక్స్ ఫండ్. ఇది కాపర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ద్వారా అయితే ప్రైస్ని ట్రాక్ చేస్తుంది. అంటే ఫిజికల్ కాపర్ని అయితే పట్టుకోదు, కానీ ప్రైస్ మూవ్మెంట్ అయితే ఫాలో చేస్తుంది. ఇంకొక కాపర్ ఈటీఎఫ్ పేరు వచ్చేసి గ్లోబల్ ఎక్స్ కాపర్ మైనర్స్ ఈటీఎఫ్. ఇది కాపర్ని ఉత్పత్తి చేసే కంపెనీలను అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. డైరెక్ట్గా చెప్పాలంటే ఇది కాపర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లే. ఇప్పుడు చెప్పిన 2 ఈటీఎఫ్లు కూడా లండన్ మెటల్ ఎక్స్చేంజ్ అలాగే చికాగో మెర్కంటైల్ ఎక్స్చేంజ్ లాంటి మార్కెట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఇప్పుడు చెప్పిన 2 ఇండెక్స్లు కూడా చాలా వాలటాలిటీగా అయితే ఉంటాయి. ఇప్పుడు అసలు వీడియోలోకి అయితే వెళ్దాం. మన ఇండియాలో ఎందుకని చెప్పి కాపర్ ఈటీఎఫ్ ఇప్పుడు దాకా రాలేదు. రీజన్ 1 వచ్చేసి స్టోరేజ్ ప్రాబ్లం. ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ రెండు కూడా ఫిజికల్గా అయితే ఉంటాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫండ్ హౌసెస్ ఆ మెటల్ని ఫిజికల్గా అయితే వాళ్ళ వాలెట్లో అయితే స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా కంపెనీ యొక్క గోల్డ్ ఈటీఎఫ్ కొంటే ఆ కంపెనీ యొక్క ఫిజికల్ వాలెట్లో గోల్డ్ అనేది భద్రంగా ఉంటుంది. ఇలా గోల్డ్ని ఫిజికల్గా దాయడానికి తక్కువ స్పేస్ అయితే సరిపోతుంది. కానీ కాపర్ని ఇలా తక్కువ స్పేస్లో మనం అయితే ఫిజికల్గా క్యారీ చేయలేము. సో అందుకని చెప్పేసి ఏ ఫండ్ హౌస్ కూడా కాపర్ ఈటీఎఫ్ని వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అయితే చూపించదు. కాపర్ని మనం ఫిజికల్గా స్టోర్ చేయడం వల్ల తుప్పు పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏ ఫండ్ హౌస్ కూడా కాపర్ని ఫిజికల్గా క్యారీ చేయడానికి అయితే ముందుకు రాలేదు. సెకండ్ మోస్ట్ రీజన్ వచ్చేసి జిఎస్టీ. గోల్డ్ మీద అలాగే సిల్వర్ మీద జిఎస్టీ వచ్చేసి 3% మాత్రమే, కానీ కాపర్ మీద జిఎస్టీ అనేది 15% ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఈటీఎఫ్ కొంటే జిఎస్టీని పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి. కానీ ఆ జిఎస్టీని ఫండ్ హౌస్ వాళ్ళు మాత్రం పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి పే చేస్తారు? మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ డబ్బుల్లోంచే వాళ్ళు జిఎస్టీని అయితే పే చేస్తారు. సో అప్పుడు ఆబ్వియస్లీ మీకు రిటర్న్స్ అనేవి తక్కువ వస్తాయి. మరి అయితే కాపర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇండియన్ సిటిజన్స్ కాపర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి కాపర్ని ఉత్పత్తి చేసే కంపెనీస్. కాపర్ని ఉత్పత్తి చేసే కంపెనీస్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చే కంపెనీ ఏంటంటే వేదాంత కంపెనీ. మీరు కానీ ఈ వేదాంత కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే కాపర్ వాల్యూ పెరిగిన ప్రతిసారి మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సేమ్ అలాగే కాపర్ వాల్యూ తగ్గిన ప్రతిసారి కూడా మీకు లాభాలు కాకుండా నష్టాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి
ఎంసీఎక్స్లో కాపర్ ఫ్యూచర్స్లో అయితే ట్రేడ్ చేయడం. ఇది ఎలా చేయాలంటే ఎంసీఎక్స్లో కాపర్ ఫ్యూచర్స్ని మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. తద్వారా మీకు కాపర్ పెరిగిన ప్రతిసారి కూడా మీ వాల్యూ అయితే పెరుగుతుంది. పైన చెప్పిన 2 వేస్లో మనం కాపర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. రాబోయే రోజుల్లో కాపర్ ఈటీఎఫ్ రావాలా వద్దా అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే మా వీడియోని అయితే షేర్ చేయండి. జై హింద్.